పరాశక్తి మూవీ. ఈ మూవీ చూడొద్దా? వద్దా? ఓటీటీలో అయితే వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు. 2 మినిట్స్‌లో చెప్పే బ్రో అయితే అన్నారు. సో, మీకు డీటెయిల్‌గా అయితే వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికి నచ్చే కమర్షియల్ మూవీ అయితే కాదు. కథ అనేది చాలా స్లో ప్లేస్డ్‌గా అయితే ఉంటుంది. మీకు అయితే చాలా ఓపిక అయితే ఉండాలి ఈ మూవీ చూసేంత సేపు. ఈ కథ వచ్చేసి 1965లో తమిళనాడులోని మద్రాస్‌లో అయితే జరుగుతుంది. హిందీ వ్యతిరేక ఉద్యమం చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. అంటే హిందీ ఇంపోజిషన్ మా తమిళనాడులో వద్దు అని ప్రజలు కొట్లాడుతూ ఉంటారు. అండ్ ఆ టైం పీరియడ్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. శివకార్తికేయన్ వచ్చేసి ఒక రైల్వే జాబ్ చేస్తున్న ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్. తన పని తను ఏదో చేసుకునే రకం. ఎవరి జోలికి వెళ్ళడు. తనకొక తమ్ముడైతే ఉన్నాడు. 65లో రైల్వే జాబ్ చేస్తున్న టైంలో కేంద్ర ప్రభుత్వము హిందీ ఇంపోజిషన్ అనేది ఎక్కువగా తమిళనాడులో చేయడం అనేది అక్కడున్న ప్రజలకు గాని, అక్కడున్న రాజకీయ నాయకులకు గాని నచ్చేది కాదు. దాని మీద అయితే పోరాటాలు అయితే చేయడం అయితే జరిగింది. సో, దీంట్లో శివకార్తికేయన్ లైఫ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యిందని యుద్ధమంలో ఈ ఇంపోజిషన్‌కి అపోజిట్‌గా ఫైట్ చేసే దాంట్లో తిన తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయితూ ఉంటాడు. శివకార్తికేయన్ తమ్ముడు. సో, ఆ శివకార్తికేయన్ తమ్ముడికి ఏమయ్యింది? సో, ఆ శివకార్తికేయన్ తమ్ముడు ఆ ప్రొటెక్షన్‌లో వచ్చి ప్రాణాలైతే కోల్పోవడం అయితే జరుగుతది. సో, దాని తర్వాత శివకార్తికేయన్ తమ్ముడి మీద రివెంజ్‌తో తనైతే ఈ పోరాటంకు సిద్ధమైతే అవుతాడు. తను కూడా ఒక విప్లవకారుడిగా మారడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ తమిళనాడులో ఇంక ఈ గొడవలు ఎక్కువవుతున్ననే టైంలో కేంద్రం నుంచి ఒకడినైతే పంపిస్తారు. తనొచ్చేసి మన జయం రవి. సో, వీళ్ళిద్దరి మధ్య మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళిద్దరిని ఒకరినొకరు ఎలా ఆపుకున్నారనేది ఈ మూవీ స్టోరీ. మూవీలో వచ్చేసైతే శివకార్తికేయన్ అలాగే శ్రీలీల కాంబినేషన్ చాలా క్యూట్‌గా అయితే ఉంది. 1965లో ఉన్న ఆ సెటప్ గాని ఇవన్నీ చాలా బాగా చూపించారు. మూవీలో వచ్చేసి ఈ మూవీ చాలా స్లో ప్లేస్డ్‌గా చాలా స్లోగా ఉండడం వల్ల 3 గంటల సినిమా అవ్వడం వల్ల అందరూ కూడా నచ్చదు. సో, ఈ మూవీ అందరూ చూసే మూవీ కాదు. ఎవరైనా ఇష్టం ఇలాంటి మూవీస్ స్లోగున్నా కూడా చూస్తాం అనే వాళ్ళు మాత్రం ఈ మూవీ చూడండి.